బీమా రంగంలో ఒక 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల పొదుపు భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతుందని ఎల్ఐసి యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు సతీష్ విమర్శించారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఎల్ఐసి కార్యాలయాల ఎదుట జరిగిన నిరసనల్లో భాగంగా స్థానిక డివిజనల్ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసనలో ఆయన ప్రసంగించారు. ప్రైవేటు బీమా రంగానికి గత 25 సంవత్సరాల అనుభవం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, ఈ పరిస్థితుల్లో ఎఫ్డీఐ పరిమితిని ఒక 100% చేయడం ప్రజల పొదుపు సొమ్మును విదేశాలకు తాకట్టు పెట్టడమేనని అన్నారు. ఎల్ఐసి ఇప్పటికి సుమారు 60% మార్కెట్ వాటాతో విశ్వసనీయ సంస్థగా కొనసాగుతోందని పేర్కొంటూ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన కింద 81 కోట్ల మందికి అంటే బ్యాంక్ అకౌంట్ 2 లక్షల రూపాయలు సమస్యలు. అదే కేవలం యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే కనుక 2 లక్షలు కవర్ అవుతుంది. అది కేవలం 20 రూపాయలు ఉంటుంది. వచ్చి మా దగ్గర లాభాలు చూసుకుని పోతావా? ఎట్లా పోతాం? మెట్రో కూడా ఎక్కడ ఇస్తున్నాడు వాడు, మనమే కదా ఇస్తుంది. వాడు క్రీమ్ అంతా వాళ్ళందరూ గుర్తు చేశారు. ఆర్థిక మంత్రి గారు ఏం గుర్తు చేశారు? 2008 అంతర్జాతీయ సంక్షోభం భారతదేశం కూడా దాని ద్వారా ముందుకు. ఆయన చెప్పిన బలమైన ప్రభుత్వ రంగం ఉంది, ఆ సంక్షోభం మనకి రావు చెప్పారు. పెద్ద పోరాటంలో కలిగి ఇన్వెస్ట్మెంట్స్ లాస్ అమెండ్మెంట్ బిల్లు, సబ్కా బీమా సబ్కా రక్ష, అది అంటే ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్లు. రామ్మోహన్ గారు 11 గంటలకి ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఫైనాన్స్ మినిస్టర్ ఒక మెసేజ్ పెట్టారు. లిస్ట్ ఆఫ్ బిజినెసెస్ లో లాస్ట్ మినిట్ దాకా బిల్లు ఇంట్రడ్యూస్ చేయాలి. సప్లిమెంటరీ బిజినెస్ నోటీస్ ఇవ్వాలి ఎంపీలు అందరూ కూడా. కానీ అదే రోజు లాస్ట్ మినిట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. పార్లమెంట్ లో కూడా దీని మీద ప్రశ్న అడిగారు. ఇంత హడావిడిగా పార్టీస్ ఏ రోజు ఇంట్రడ్యూస్ చేస్తే అదే రోజు దీన్ని పాస్ చేశారు. మన లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. 150 ఏళ్ళ వందే మాతరం గురించి 10 గంటలు డిస్కషన్ జరిగింది. ఎస్, వందే మాతరం సాంగ్ గుర్తించుకోవాలా? ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశాన్ని పీల్చి విప్పు చేస్తుంటే వాళ్ళు తరిమి కొట్టాలని జాతి అందరినీ ఐక్యం చేసిన సాంగ్ వందే మాతరం. సో ఇలాంటి అవకాశాన్ని కలిగించడం ముందుగా వారికి ఈ వర్గీకరణలో హాజరవుతున్నప్పుడు చూసినప్పుడు నాకు కలిగే భావన ఈజ్ మై లంచ్ అవుట్ మీటింగ్ లో నేను పాల్గొంటున్నాననేటువంటి ఒక భావోద్వేగాన్ని నేను గురవుతున్నానని మీకు సవినయంగా తెలియజేసుకుంటూ వారికి అంజలి ఘటిస్తూ ఈ రోజు వారి కనపడరు కదా, ముందు ఉన్న వాళ్ళు పెట్టకూడదు. బిల్లును వెంటనే రద్దు చేయాలి. బీమా చట్ట సవరణ బిల్లును వెంటనే క్లాస్ 3 అండ్ క్లాస్ 4 క్యాడెట్స్ బీమా రంగంలో 100% ఎఫ్డీఐ బిల్లును వెంటనే రద్దు చేయాలి. బీమా చట్ట సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి. బీమా రంగంలో 100% బీమా చట్ట
ట్రేడ్ యూనియన్స్ ఎలక్షన్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు డివిజనల్ ఆఫీస్ ఆవరణలో కూడా ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్స్ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్లాస్బర్ ఆఫీసర్స్ ఫెడరేషన్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ డివిజనల్ కార్యాలయం ఎదుట ఏఏ డివిజనల్ యూనిట్, క్లాస్ 1 ఆఫీసర్ అసోసియేషన్, అలాగే ఏజెంట్స్ మిత్రులు, బ్యాంకింగ్ రంగ మిత్రులు వారందరితో కలిసి ఈరోజు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రధానంగా నిన్న మొన్న పార్లమెంటులో ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేసింది ప్రభుత్వం. ఈ బిల్లు ద్వారా బీమా రంగంలో విదేశీ పెట్టుబడిని 100% పెంచాలని ప్రభుత్వం అనుకుంటా ఉంది. దీనికి ఇంకా రాష్ట్రపతి ఆమోద ముద్ర రావాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు అనేది దేశ ప్రయోజనాలకు ఏమాత్రం కూడా ఉపయోగకరం కాదు. సామాన్యుల పొదుపు మీద విదేశీ శక్తుల పట్టు, నియంత్రణ పెరుగుతుందనేది మా వాదన. మేము గత 25 ఏళ్లుగా బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంచరాదని అనేక ఉద్యమాలు చేశాం. అందువల్ల 25 ఏళ్లుగా కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ దేశీయ బీమా రంగంలో రారాజుగా దాదాపు 60% వాటాతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం సంకల్పించిన 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే భారీగా పెట్టుబడులు వస్తాయి, భారీగా టెక్నాలజీ పెరుగుతుందని చెప్తా ఉంది. భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం లేదండి. గత 25 ఏళ్లుగా బీమా రంగంలో 83,000 కోట్ల పెట్టుబడులు వస్తే 68,000 పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయిన సంగతి కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే 9 విదేశీ కంపెనీలు కూడా భారతదేశ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయాయి. అందువల్ల భారతదేశంలో వచ్చే విదేశీ కంపెనీలు లాభం కోసం వస్తాయి తప్ప ప్రజల సంక్షేమానికో, ప్రజలకు అందరికీ బీమా ప్రయోజనం అందించడానికో కాదు. కాబట్టే ప్రభుత్వం ఈ చర్యను విడనాడి ఎల్ఐసిని మరింత బలోపేతం చేసే కార్యక్రమాలు చేపట్టాలి. ఆల్రెడీ జీఎస్టీ ప్రీమియం మీరు తగ్గించారు, అలాగే ఎల్ఐసికి అటానమీ ఇస్తామని చెప్పారు, కానీ ఇది సరిపోదు. పూర్తి స్థాయిలో 1981లో ఏ రకంగా అయితే అంతకుముందు ఎల్ఐసికి స్వయం ప్రతిపత్తి ఉందో ఆ విధంగా స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. ఏజెన్సీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఎంప్లాయీ సంబంధించిన రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ కూడా సహేతుకంగా చూడాల్సినటువంటి సందర్భం కూడా ఉందని తెలియజేస్తూ, ఐఆర్డీఏకి ఏదైతే అదనపు అధికారాలు ఈ బిల్లు ద్వారా సంక్రమించాయో ఈ అధికారాలన్నీ అనేక పద్ధతుల్లో మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్న కొన్ని ప్రైవేటు కంపెనీలను అరికట్టడంలో ఉపయోగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విదేశీ పెట్టుబడుల విషయంలో మరింతగా ప్రజానీకాన్ని కలుపుకొని దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని కూడా చేపడతామని కూడా తెలియజేస్తున్నాం. ఇతర సంఘాలతో కలిసి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా లేబర్ కోడ్స్ యూనిలేటర్లుగా పాస్ చేయడానికి వ్యతిరేకంగా బీమా రంగాన్ని పూర్తిగా ఈరోజు విదేశీ పెట్టుబడులతో నింపడానికి ప్రయత్నం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కూడా ఒక సమైక్య ఉద్యమం భవిష్యత్తులో రూపుదిద్దుకుంటుందని, దాంట్లో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం మిత్రులు. నా పేరు పి సతీష్, సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు.